బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువులు ముస్లిం వర్గాల మధ్య వివాదానికి కారణమైన వారణాసి జ్ఞానవాపిలో పూజలకు సుప్రీంకోర్టు ఎలాంటి ఆటంకాలు విధించలేదు. వారణాసిలో శివుడి గుడి దగ్గర ఉండే జ్ఞానవాపిలో హిందువుల పూజలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జ్ఞానవాపి మసీద్ సల్లార్లోని హిందూ దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేందుకు గతంలో వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. అయితే వారణాసి కోర్టు తీర్పును ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఆ విషయంలో స్టే ఇచ్చేందుకు మాత్రం దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హిందువుల పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి కృష్ణ. సుమిత్ర, జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక పరిణామం జరిగింది. ఏదైతే జ్ఞానవాపి మందిరంలో, ప్రార్థనా మందిరంలో సీల్ చేసి ఉన్నటువంటి బేస్మెంట్ లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు గతంలో అనుమతి ఇచ్చింది. అయితే ఆ వారణాసి కోర్టు ఇచ్చినటువంటి అనుమతి పైన స్టే విధించాలి అంటూ ముస్లిం పక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు గతంలో ఈ యొక్క వారణాసి కోర్టు ఇచ్చినటువంటి అనుమతి పైన స్టే విధించేందుకు నిరాకరించింది. హిందూ పక్షాలకు సంబంధించినటువంటి వారికి నోటీసులు కూడా జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. గతంలో వారణాసి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ పూజలు చేసుకునేందుకు బ్యారికేడ్లు కూడా తొలగించాలంటూ స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందినటువంటి అర్చకులతో పూజలు చేయించాలని కూడా కోర్టు సూచించింది. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్నటువంటి జ్ఞానవాపి మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతి ఇవ్వాలి అంటూ కొంతమంది మహిళలు కోర్టును ఆశ్రయించారు. గతంలో విచారణ జరిపినటువంటి వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసినటువంటి వాజుఖానా మినహా మసీదు ప్రాంగణం అంతా కూడా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. ఈ సర్వేలో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపడినట్లుగా హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఇటీవల తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్లుగా కూడా సర్వే నివేదిక పేర్కొందని కూడా ఆయన చెప్పారు. ఆ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్నటువంటి శాసనాల ఆనవాళ్లు ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. సో ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్తంభాలకే కాస్త మార్పులు చేర్పులు చేసి మసీద్ నిర్మాణంలో కూడా వినియోగించినట్లుగా సర్వేలో కూడా తేలిందన్నారు. ఈ సర్వే నివేదిక తర్వాతనే అక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ లో ఉన్నటువంటి దేవతామూర్తులకు పూజలు చేస్తున్నందుకు వారణాసి కోర్టు అనుమతించింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు వారణాసి కింద బేస్మెంట్ లో దేవతామూర్తులకు ఒక పక్క హిందువులు పూజలు చేసుకుంటా ఉంటే పైన మాత్రం నమాజ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ రాలేదు కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు ఈ రోజు అభిప్రాయపడింది. హిందూ పక్షాలకు సంబంధించినటువంటి వారికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. రైట్.